హలో దోస్తున్నా అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా, పై నెట్వర్క్ మైనింగ్ అప్లికేషన్లో రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే వచ్చింది, యాడ్ పాస్ కీ అని. సో ఈ అప్డేట్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదనమాట. సో వచ్చిన వాళ్ళు కొంతమంది స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నారు, రాని వాళ్ళు ఈ అప్డేట్ని ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి పై నెట్వర్క్ అప్లికేషన్ని అప్డేట్ అయితే చేసుకోండి. పై నెట్వర్క్ అప్లికేషన్ అప్డేట్ వర్షన్ అయితే వచ్చింది, అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు మైనింగ్ చేస్తారు కదా, మైనింగ్ చేయడానికి పై అప్లికేషన్ ఓపెన్ చేస్తారు కదా, ఆ టైంకి మీకు ఈ పాపప్ అనేది మీకు కనిపిస్తుంది. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ప్రొటెక్ట్ యువర్ పై విత్ వన్ ట్యాబ్, యాడ్ ఏ పాస్ కీ టు సెక్యూర్ యువర్ అకౌంట్ విత్ ఫేస్ ఐడి ఆర్ యువర్ ఫోన్ అన్లాక్ మెథడ్ అని ఈ పాపప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో యాడ్ పాస్ కీ సో కింద లెటర్ అని ఉంటుంది. సో లెటర్ మీద క్లిక్ చేయండి. సో లెటర్ మీద క్లిక్ చేయగానే ఈ పాపప్ అనేది వెళ్ళిపోతుంది. మైనింగ్ అనేది చేయండి. ఓకే, మైనింగ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా అయిపోయిన తర్వాత సో యాడ్ పాస్ కీ అనేది మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. యాడ్ పాస్ కీ అంటే ఏంటి, అసలు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఆప్షన్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఓకే, యాడ్ పాస్ కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ అయితే ఉంది, మన మొబైల్కి స్క్రీన్ లాక్ అయితే ఉంటుంది కదా, స్క్రీన్ లాక్ అయితే ఉంటుంది కదా, ఫింగర్ పిన్ ఉందా, పాస్వర్డ్ ఉందా, ప్యాటర్న్ లాక్ ఉందా అనేది. సో అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ పై అప్లికేషన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. సో అర్థమందిగా, మన మొబైల్ స్క్రీన్ లాక్ ఏది పెట్టుకున్నామో మనము అదే లాక్ అనేది ఇక్కడ పై నెట్వర్క్ అప్లికేషన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోవచ్చు. అదే ఈ యాడ్ పాస్ కీ ఆప్షన్ అనమాట. సో అర్థమందిగా, అదే లాక్ అనేది పై నెట్వర్క్ అప్లికేషన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి, మీ అకౌంట్ అనేది సేఫ్ సెక్యూర్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అర్థమందిగా, అది మీ ఇష్టం, ఎనేబుల్ చేసి పెట్టుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. సపరేట్గా ఆల్రెడీ మనం పై నెట్వర్క్ అప్లికేషన్ని ఒక పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో అవసరం లేదు ఈ పాస్కి యాడ్ చేసి పెట్టుకోవడం అనుకుంటే కనుక సో వదిలేయండి. సో పెట్టుకుంటాం అనుకుంటే పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఉంటుంది, మనము యాడ్ పాస్కి మీద క్లిక్ చేయకుండా లెటర్ మీద క్లిక్ చేసాం కదా, ఆ పాపప్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఎందుకు ఫాలో అవ్వండి అని చెప్తున్నా అంటే, మన ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా కానీ వీడియోస్ అనేది చేయలేను. ప్రతిదీ వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటా. అందరికన్నా ముందు మా వాట్సాప్ ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అందుకని మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వీడియోస్ చేయగలను. యూట్యూబ్ ద్వారా రెవెన్యూ అయితే వస్తుంది, డబ్బులు వస్తాయి, కాదని కాదు. కాకపోతే మీకు చిన్న అప్డేట్ గురించి నేను వీడియోస్ చేశానంటే మీరు బోర్ ఫీల్ అవుతారు. అందుకని నేను వీడియోస్ అనేది చేయను. ఇంపార్టెంట్ అప్డేట్ ఉండాలి నాకు. ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే సో కొంతమంది జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యేలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. నా వీడియోస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నార్మల్ యూజర్స్కి కూడా అర్థమవుతాయి. సో అందుకని ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే నేను వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో డబ్బుల కోసం నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏది పడితే అది చేసుకుంటూ ఫోన్ అనమాట. సో చిన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ అందరికన్నా ముందు మా వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు కాబట్టి సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఓకే, 5,000 పైగా యూజర్స్ అయితే ఉన్నారు వాట్సాప్ ఛానల్లో. సో వాట్సాప్ ఛానల్కి ఫాలో అయితే అవ్వండి, ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. సో అర్థమైందిగా, లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి పై నెట్వర్క్ అప్లికేషన్ని అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత పై మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, పైన ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంది కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో కింద ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ప్రొఫైల్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. మీ పేరు, మీ ఇన్విటేషన్ కోడ్, యూజర్ నేమ్ మొత్తం కనిపిస్తుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కనిపిస్తుంటుంది. కింద ఇక్కడ పాస్కి యాడ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎల్లో కలర్లో యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్, పై నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించి లాగిన్ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, ఆ లాగిన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. సో మర్చిపోయి ఉన్న వాళ్ళు ఫర్గట్ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డ్లో ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట. ఆ వీడియో మొత్తం చూడండి, లేకపోతే మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను, ఆ వీడియో అయితే చూడండి. పై నెట్వర్క్ లాగిన్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మర్చిపోయిన వాళ్ళు ఎలా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనేది సో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే చూసి సో ఇక్కడ పాస్ కీ అనేది యాడ్ అయితే చేసుకోండి. సో కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. పై నెట్వర్క్
పై నెట్వర్క్ లాగిన్ పాస్వర్డ్ అంటున్నా, మళ్ళీ పై బ్రౌజర్కి సంబంధించి 24 hours పాస్వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేశారు మీరు. అది కాదు, పై లాగిన్ పాస్వర్డ్. ఓకే, పై మైనింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ పాస్వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ 24 hours పాస్వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేశారు మీరు. అది కాదు. సో ఈ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, సో అర్థం కాకపోతే ఇక్కడ కింద ఫర్గట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో దానికి సంబంధించి వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. పైలో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అయితే కనిపిస్తుంది. సో కింద ఇక్కడ కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ కింద ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది. సో ఈమెయిల్ ఐడి మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్లో 2-3 ఈమెయిల్ ఐడి ఉంటే కనుక పై అప్లికేషన్కి ఏ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన యారో మార్క్ అయితే ఉంటుంది. యారో మార్క్ మీద క్లిక్ చేసి, సో 2-3 ఈమెయిల్ ఐడి ఉంటే కనుక ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు పైకి ఇచ్చారో, లాగిన్ అయితే అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్కి సంబంధించి స్క్రీన్ లాక్ అయితే ఉంటుంది కదా, ప్యాటర్న్ లాక్ ఇచ్చారా లేదా మీరు పాస్వర్డ్ ఇచ్చారా, ఫింగర్ పిన్ ఉందా అనేది మీ మొబైల్కి అది ఎనేబుల్ అయితే ఇచ్చేయండి. సో అర్థమైందిగా, నా మొబైల్కి ఫింగర్ పిన్ అయితే ఉంది. ఫింగర్ పిన్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయగానే సో లాక్ అనేది ఎనేబుల్ అయిపోయింది అనమాట. ఇక్కడ పాస్కి యాడెడ్ దగ్గర గ్రీన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఎల్లో కలర్ వెళ్ళి గ్రీన్ కలర్లో మారుతుంది. సో పక్కన ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది. మేనేజ్ మీద క్లిక్ చేయగానే రిమూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీకు వద్దు అనుకుంటే స్క్రీన్ లాక్కి సంబంధించి ఆప్షన్ అనేది ఇక్కడ ఎనేబుల్ వద్దు అనుకుంటే కనుక సో ఇక్కడ నుంచి మళ్ళీ రిమూవ్ మీద క్లిక్ చేయగానే సో లాక్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. పైకి సంబంధించి లాగిన్ పాస్వర్డే పెట్టుకుంటాము. ఈ స్క్రీన్ లాక్కి సంబంధించి ఎనేబుల్ వద్దు అనుకుంటే కనుక రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి అలాగే ఉంచుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పై అప్లికేషన్ అనేది లాగౌట్ అయితే కనుక రేపు ఈజీగా మొబైల్ స్క్రీన్ లాక్కి ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నా పై అప్లికేషన్ అనేది మీకు లాగౌట్ చేసి లాగిన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో కింద ఇక్కడ సైన్ అవుట్ అని ఉంటుంది. సో సైన్ అవుట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంట్రీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో కంట్రీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇందాక యాడ్ పాస్కి ఎనేబుల్ చేశారు కదా, సో మీ మొబైల్కి ఫింగర్ పిన్ ఉంటే ఫింగర్ పిన్ అడుగుతుంది, ప్యాటర్న్ లాక్ ఉంటే ప్యాటర్న్ లాక్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మొబైల్ స్క్రీన్ లాకే ఇక్కడ ఎనేబుల్ అయితే అవుతుంది. సపరేట్గా వేరే లాక్ అయితే అవ్వదు అనమాట. సో అర్థమైంది, మొబైల్ స్క్రీన్ లాకే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో అదే లాక్ ఇక్కడ అడుగుతుంది అనమాట. మీకు పైకి సంబంధించి పాస్వర్డ్ అనేది అడగదు. సో మొబైల్కి సంబంధించి మొబైల్ స్క్రీన్ లాకే ఇక్కడ ఎనేబుల్ చేయమంటుంది అనమాట. ఓకే, యూజ్ యువర్ స్క్రీన్ లాక్. సో స్క్రీన్ లాక్ మీద క్లిక్ చేయగానే పై అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మైనింగ్ సెక్షన్ అయితే వచ్చింది. ఓకే, మైనింగ్ మీద క్లిక్ చేయగానే సో మైనింగ్ అయిపోతుంది. సో అర్థమైంది, యాడ్ పాస్ కీకి సంబంధించి ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, పాస్ కీ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇతరులు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ఎంఎంజే ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది August 15th నుంచి. సో 10 days ఫ్రీ క్లాస్ అనేది కంప్లీట్గా అయిపోయింది అనమాట. చాలామంది రిజిస్టర్ అయ్యి క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఈ కోర్సు 3 months అయితే ఉంటుంది. 3 months తర్వాత మీకు ఎక్స్ట్రా ఒక 2 months అనేది మా దగ్గరే అలాగే ఉంచుకుంటాం అనమాట. ఒక డెమో ట్రేడింగ్ అనేది మీతోటి చేపించే వరకు మా దగ్గరనే ఉంచుకుంటాం. టోటల్గా 5 months మా దగ్గరనే ఉంచుకొని మీకు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనేది తయారు చేసిన తర్వాత ఎంఎంజే ప్లాట్ఫామ్ నుంచి బయటికి అయితే పంపిస్తాం. అప్పుడు దాకా పంపించే ప్రసక్తి అయితే ఉన్నదనమాట. ఎంఎంజే ప్లాట్ఫామ్లో ఎవరైతే క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ అయితే చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు పేరు, ఆ నెంబర్ తెలుసు కదా 9652664970. ఈ నెంబర్కి ఫార్వర్డ్ అయితే చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు పేరు ఫార్వర్డ్ చేస్తే సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ మీకు సెప్టెంబర్లో స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీకు నెక్స్ట్ బ్యాచ్లో యాడ్ చేస్తాం అనమాట. సో ఈ క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ ఈ కోర్స్ తీసుకుంటే కనుక ప్రతిరోజు 1000 నుంచి 10,000 దాకా సంపాదించే అవకాశం ఉంది. క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకుంటే కనుక ప్రతిరోజు 1000 నుంచి 10,000 మీరు ఈజీగా ఇంట్లో మీ ఫ్యాన్ కింద కూర్చొని సంపాదిస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు జాబ్ చేయాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు పని చేయాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని నెలకు 1,00,000 వరకు సంపాదించవచ్చు. అది 100% ఆ గ్యారంటీ మేము ఇస్తాం అనమాట. సో అందుకని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. ఎంఎంజే ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా కానీ. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అంటూ ఏం లేదు. ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు,
జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, జీరో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చదువుతో పని లేదు, నాలెడ్జ్తో పని లేదు. నాలెడ్జ్, చదువు మొత్తం ఆటోమేటిక్గా మాతో పాటు ఒక 5 నెలలు మీరు జర్నీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఎంఎంజీ ప్లాట్ఫామ్లో జీరో ఇన్కమ్తో వచ్చి ఫుల్ ఇన్కమ్తో బయటికి అయితే వెళ్తారు. జీరో నాలెడ్జ్తో వచ్చి ఫుల్ నాలెడ్జ్తో మీరు బయటికి అయితే వెళ్తారు. ఇది 100% ఎంఎంజీ ప్లాట్ఫామ్ బాధ్యత అది తీసుకుంటుంది. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ అయితే చేయండి నా నెంబర్కి. నా నెంబర్ తెలుసు కదా, 9652664970. ఈ నెంబర్కి మీ ఫోన్ నెంబరు, మీ ఊరు పేరు, మీ పేరు ఫార్వర్డ్ చేస్తే సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్ గ్రూప్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉన్న గ్రూప్ వచ్చేసి 300 మెంబర్స్, టోటల్గా 300 మంది క్రిప్టో ట్రేడింగ్ క్లాస్లో డైలీ అటెండ్ అవుతున్నారనమాట. సో అందులో వాళ్ళకు 10 days ఫ్రీ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 10 days ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది మా ఎంఎంజీ ప్లాట్ఫామ్లో. క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఇక్కడ 10 days అనేది ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది. ఈ 10 days మీరు వినిన తర్వాత, ఈ 10 days మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, మా దగ్గర టాలెంట్ ఉందా లేదా, మా దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. ఓకే, సో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక 10 days తర్వాత ఇక్కడ ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో వద్దనుకుంటే, నచ్చలేదు, అర్థం అవ్వలేదు అనుకుంటే అక్కడితో మీరు డ్రాప్ అయితే అవ్వచ్చు. సో అర్థమైందిగా, క్లియర్ కట్గా A to Z బల్ల గుద్దు చెప్తున్నాను నేను. ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకుంటే కనుక ఇండియాలో తెలుగులో కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలోనే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా తయారవుతారు. ఎంఎంజీ ప్లాట్ఫామ్లో మీరు ప్రత్యేకంగా ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ కోర్సు తీసుకున్నారంటే ఇండియాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారనమాట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పట్లేదు నేను, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ మేమిచ్చే సబ్జెక్టు ఎంఎంజీ ప్లాట్ఫామ్లో 5 స్టార్ ఫ్యూచర్ ట్రేడింగ్ క్లాస్, ఫ్యూచర్ ట్రేడింగ్ అర్థమైందిగా, ఫ్యూచర్ ట్రేడింగ్ క్లాసు ఇండియాలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ జనరేషన్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. ఇది 100% గ్యారంటీ చెప్తున్నా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ఇచ్చే సబ్జెక్టు ఎవరు ఇవ్వలేరు. ఆన్లైన్లో చాలామంది చెప్తూ ఉండొచ్చు, నాకు తెలిసి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చెప్తున్నా కానీ మీకు అర్థం అవ్వదు. సో లైవ్ ప్రూఫ్ మీకు టెలిగ్రామ్లో నైట్ 8:30 నుంచి 9:30 వరకు 1 hour క్లాస్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్వశ్చన్ చేయవచ్చు. దానికి సంబంధించి ఆన్సర్స్ అనేవి మా టీచర్స్ అక్కడే మీకు సాల్వ్ అయితే చేస్తారు. ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడే మీరు డౌట్ అడగచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఆన్సర్స్ మా టీచర్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తారు. సో ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా ఎవరైనా రావచ్చు మా ప్లాట్ఫామ్లోకి. ఇక నుంచి MLM ప్రాజెక్టులు నాకు పంపించమాకండి, నేను చేయించాను. ఓకే, అర్థమైందిగా. సో MLM ప్రాజెక్టులు చేసే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకుంటే కనుక 3 months ఫుల్ కోర్స్ అయితే ఇస్తాం. 3 months తర్వాత ఇంకా 2 months ఎక్స్ట్రా మా దగ్గరనే మీకు ఉంచుకొని, మా ఎంఎంజీ ప్లాట్ఫామ్లోనే మీకు 2 months వరకు ఎక్స్ట్రా ఒక డెమో ట్రేడ్ అనేది చేపిస్తాం. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యే వరకు మా దగ్గరనే ఉంచుకుంటాం. మీకు ప్రొఫెషనల్ ట్రేడర్ అయిన తర్వాత మీకు బయటికి అయితే పంపిస్తాం. సో అర్థమైందిగా, మీరు జీరో నాలెడ్జ్తో, జీరో ఎడ్యుకేషన్తో, జీరో ఇన్కమ్తో ఎంఎంజీ ప్లాట్ఫామ్లో ఎంట్రీ అయితే ఇస్తారు. ఫుల్ నాలెడ్జ్తో, ఫుల్ క్లారిటీతో, ఒక ఇన్కమ్తో బయటికి అయితే వెళ్తారు, ఎగ్జిట్ అయితే అవుతారు. సో ఇది ఎంఎంజీ ప్లాట్ఫామ్ బాధ్యత అయితే తీసుకుంటుంది. 100% నా సైడ్ నుంచి చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరు క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి. ఈ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, పిచ్చి ప్రాజెక్టులు పెట్టి మీరు అమౌంట్ పోగొట్టుకోవద్దు. సో అదే అమౌంట్ పెట్టి ఇక్కడ క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఇంట్లో కూర్చొని బతుకుతారు. మీరు హ్యాపీగా బతుకుతారు. జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేసుకోవచ్చు, పని చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెలకు ఒక 5-6 ట్రేడ్ చేసుకున్నా కానీ 50,000 నుంచి 60,000 దాకా డబ్బులు వస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. నేర్చుకుంటే అది నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం వెళ్ళి ట్రేడ్ చేస్తామంటే కుదరదు. అర్థమైందిగా, నేర్చుకోకుండా మనము ట్రేడ్ చేస్తామంటే కుదరదు. నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇక్కడ ఏ పని అయినా చేయగలుగుతాం. నేర్చుకోకుండా మనం ఏం చేయలేం. చదువు ఉంది, చదువు నేర్చుకున్న తర్వాతనే కదా మనకు జాబ్ వచ్చేది. చదువు రాకపోతే జాబ్ ఎవరు ఇస్తారు? పని రాకపోతే పని ఎవరు ఇస్తారు? పని నేర్చుకుంటే పని ఇస్తారు. సో ఇది కూడా అంతే అనమాట. సో ఇది కూడా ఒక పని మాదిరిగానే. పని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు నేర్చుకున్న పని మీరు ఈజీగా చేయగలుగుతారు కదా. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది మీకు తెలుస్తుంది నేర్చుకుంటే. నేర్చుకోకపోతే ఎలా పడితే అలా పోయి ఉన్న డబ్బుల్ని కూడా పోగొట్టుకుంటారు. అందుకని ఫస్ట్ కోర్స్ తీసుకోవాలి. ఓకే, సో మా దగ్గర కానీ ఏరే వాళ్ళ దగ్గర కానీ మీకు ఇష్టమైన చోట మీరు కోర్స్ తీసుకోవాలి. ఫస్ట్ కోర్స్ తీసుకున్న తర్వాతనే మీరు క్రిప్టో ట్రేడింగ్లోకి ఎంట్రీ అయితే ఇవ్వండి. సో అప్పటి వరకు మీరు ఎంట్రీ అయితే ఇవ్వద్దు. ఓకే, సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.